అందరికీ నమస్కారం అండి. పెయింట్ ఉన్న ప్లేట్ పెట్టి చూపిస్తున్నారు, ఏం చేస్తారని అనుకుంటున్నారండి? అలానే పీచెస్ ఎందుకు పెట్టారా అని అనుకుంటున్నారా? కాదండి, మనం రోజుకు ఇంట్లో వాడుకునే పెసరపప్పుతో తయారు చేసుకున్న పీచ్ కేకులు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. నోరు రుచి రుచిగా ఉండే ఈ పీచ్ కేకుల్ని ఇంట్లోనే ఈజీగా చేసుకునే పెసరపప్పుతోటి తయారు చేసుకుందామండి. కొద్దిగా ఓపికతోటి చేస్తే మంచి అవుట్పుట్ వస్తుందండి. ఇప్పుడు మనం పెసరపప్పుతో పీచ్ కేక్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక 150 గ్రాములు పెసరపప్పును ఒక పాన్లో వేసుకుని దానిని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 450 మిల్లీగ్రాముల నీరు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుని మీడియం టు లోలో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉందామండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు పెసరపప్పు పైన తెల్లటి తెట్టు వస్తుంది, దాన్ని మొత్తం తీసేసుకుందామండి. ఉడుకుతుంటే పెసరపప్పు మనం ఇంట్లో రకరకాల ఆహార పదార్థాలు చేసుకుంటూనే ఉంటామండి. పెసరపప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాం కూడాను. పెసరపప్పుతో సూపు, పెసరచారు, పెసరపప్పు కూర, దోశ, ఇక అసలు వరల్డ్ ఫేమస్ ఉప్మా, పెసరట్టు, రకరకాలవి చేసుకుంటూనే ఉంటామండి ఆహార పదార్థాలు. అలాగే ఎక్కువగా స్వీట్లలో కూడా ఉపయోగిస్తాము. మొలకెత్తిన స్ప్రౌట్స్గా కూడా పెసలతో చేసుకుంటూ ఉంటాం. రకరకాల ఆహార పదార్థాలు చేసుకునే ఈ పెసరపప్పు తేలిగ్గా జీర్ణం అవుతుందండి, ఆరోగ్యకరమైంది. ఇందులో ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉండి డైజెషన్ను మెరుగుపరుస్తుంది. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచడానికి సహాయపడుతుంది. ఈ పెసరపప్పులోని గుండె ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవెల్స్ను మెరుగుపరిచి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందండి పెసరపప్పులో. ఇలా మొత్తం పెసరపప్పు పైన వచ్చిన తెట్టు మొత్తం తీసేసుకున్నామండి. ఇక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుందాం బాగా. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్లో ఎక్కువగా పెసరపప్పుతో రకరకాల వంటకాలు చేసుకుంటూనే ఉంటామండి. ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉండి ఆకలి కలిగించే హార్మోన్లు ఎక్కువగా ఉంటాయండి. ఇవి మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే ఆకలి ఎక్కువగా కలగకుండా బరువుని నియంత్రిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గర అవుతుందండి ఉడకటానికి. ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. ఇలా బాగా ఉడికిన ఈ పప్పు ఉడికిందో లేదో ఒకసారి మనం చూసుకుందామండి. ఇంకొంచెం పలుకుంది, ఇంకొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కలుపుకుంటాం మర్చిపోవద్దండి. అకేషనల్గా స్టర్ చేయండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం ఉడికించుకున్న ఈ పప్పును మరొకసారి చూద్దామండి ఉడికిందో లేదో. ఈసారి మొత్తం ఉడికిపోయిందండి. ఇక మరీ ముద్దలాగా చేసుకోకుండా చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఉడికించి చల్లారిన పెసరపప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మొత్తం పప్పు అంతా వేసుకున్న తర్వాత ఒక 60 గ్రాములు అంటే అరకప్పు పంచదార, ఇలా పంచదార అంతా వేసుకున్న తర్వాత ఒక 100 ml చిక్కటి కొబ్బరి పాలు కూడా వేసుకుందాం.
కొబ్బరి పాలు, పంచదార, పెసరపప్పుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటానికి మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి. మొత్తం అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక జల్లెడలో వేసి స్ట్రెయిన్ చేసుకుందాం. ఏమన్నా పెసరపప్పు బద్దలు మిగిలిపోతే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. వేసుకున్న కొబ్బరి పాలతో కోటి లాభాలని అంటారండి. ఆహారంలో భాగంగా సౌందర్య సాధనగా మరియు ఆరోగ్యానికి సంబంధించి కూరలు, స్వీట్లు, డ్రింకుల్లో మన ఆహారంలో ఒక భాగమైన కొబ్బరి పాలు చర్మం మరియు జుట్టుకి కూడా చాలా మంచిదండి. ఇలా మొత్తం అంతా తయారైపోయిందండి. థిక్గా తయారైన పెసరపప్పు, పంచదార, కొబ్బరిపాల పేస్ట్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉందామండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు, నేను చేసే కొత్త వంటలు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో తేలిగ్గాను ఇంట్లో ఉండే వస్తువులతో తయారయ్యే వంటలు నేను తయారు చేసి చూపిస్తూ ఉంటానండి. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉడుకుతున్న పెసరపప్పు మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పు గట్టిదనానికి ఒక స్లరీ తయారు చేసుకోవాలండి. ఒక 12 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక చిన్న బౌల్లో వేసుకుని, అలానే కార్న్ స్టార్చ్ ఒక పావు కప్పు వేసుకోవాలండి. మనం కార్న్ ఫ్లోర్ వాడుకున్నప్పుడు అది చిక్కదనానికి, కార్న్ స్టార్చ్ గట్టిదనానికి వాడతామండి. ఇలా పావు కప్పు కార్న్ స్టార్చ్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు మైదా కూడా వేసుకుని ఈ రెండింటిని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుందాం, ఉండలు లేకుండా. ఇలా బాగా కలిసిన ఈ స్లరీని పక్కనుంచుకొని ఉడుకుతున్న పెసరపప్పు కొద్దిగా దగ్గర అవుతుందండి. దీన్ని కలుపుకుంటూనే ఉందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఈసారి, ఇంకా లో ఫ్లేమ్ కాకుండా. ఉడుకుతున్న ఈ పెసరపప్పు లిక్విడ్ నుంచి బబుల్స్ చినుకుల రూపంలో బయటికి వస్తున్నాయండి. కొంచెం జాగ్రత్త, దూరం ఉండి కలుపుకుంటూ ఉండండి. కొన్ని వంటింటి చిట్కాలు చెప్తానండి. అప్పటికప్పుడు కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, కొద్దిగా పాలు కలిపితే సరిపోతుందండి. నాన్ స్టిక్ పాత్రలు వండుకునేటప్పుడు పులుపు ఎక్కువగా వండుకుంటే త్వరగా కోటింగ్ కూడా పోతుంది. అలానే ఒక్కొక్కసారి గ్లాసులు, గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి కదండి. అలాంటప్పుడు కంగారు పడి కిందకి వేసి మీదకి వేసి కొట్టకుండా పై గ్లాసుని చల్లటి నీటితో నింపి కింద గ్లాసు కానీ గిన్నెని కానీ వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు, గిన్నె ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇలా ఈ పెసరపప్పు మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. కలుపుకుంటూనే ఉండాలి, మనం అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న స్లరీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పెసరపప్పు మిశ్రమం అంతా చిక్కగా అయ్యే వరకు కలుపుకుందామండి. మైదా, కోడిగుడ్లు లేని కేక్ ఏంటని అనుకుంటున్నారు, కానీ పెసరపప్పుతో ఒకసారి ఇలా తయారు చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటూనే ఉంటారండి. అంత రుచిగా ఉండే ప్రోటీన్ రిచ్ ఈ పెసరపప్పు కేక్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుందాం. మరొక చిట్కా చెప్తానండి. మిక్సీ బ్లేడ్లు పట్టేసినట్లుండి సరిగ్గా తిరగవు. అలాంటప్పుడు మిక్సీ జార్ని బోర్లిచ్చి పైన కొద్దిగా వంట సోడా వేసి అలానే కొద్దిగా వెనిగర్ కూడా వేస్తే తెల్లటి బబుల్స్ వచ్చి లోపల ఉన్న దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తుందండి. 10 నిమిషాల్లో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే బ్లేడ్లు బిగించినట్లు తుప్పు కూడా పడతాయండి. ఇలాగ దగ్గరగా అవుతున్న దాన్ని ఇప్పుడు ఫ్లేమ్ అంతా లోలో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉందాం ఇంకొద్దిసేపు.
ఇంకొక 3 నిమిషాల పాటు కలుపుకుంటే మొత్తం అంతా దగ్గరగా అవుతుందండి. దగ్గరగా అయిన ఈ పేస్ట్ని ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాన్లోనే ఉంచి చల్లారనిద్దాం. మొత్తం పేస్ట్ అంతా చల్లారిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని మొత్తం అంతా వేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుందాము. ఇంకా ఇంకా ఈ పేస్ట్ గట్టిగా తయారవుతుంది. మనం పీచెస్ తయారు చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం అంతా పెట్టుకుని ఒక క్లీన్ ర్యాప్ తోటి ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుకుందాం. ఇలా మొత్తం అంతా ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఒక గంట సేపటి వరకు. గంట తర్వాత తీసి చూస్తే గట్టిగా అయిన ఈ పేస్ట్ని చేతికి కొద్దిగా నూనెతో కానీ నేతితో కానీ గ్రీస్ చేసుకోండి. కరెక్ట్గా పీచ్ షేపు వస్తాయండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న వాటిని ఐస్ క్రీమ్ స్కూప్తో కూడా ఒక రౌండ్ బాల్గా తీసుకొని ఇలాగే కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మనం ఒక పీచ్ షేప్ లాగా లాస్ట్కి కోన్ లాగా చేసుకుని దీన్ని ఇప్పుడు ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు దీనికి షేప్ ఇచ్చేటప్పుడు ఇలా ఒక మందపాటి ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని దాంతో తయారు చేసుకున్న ఈ బాల్ మధ్యలోకి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పీచ్ ఆకారంలో కనిపిస్తుందండి. పీచెస్ కూడా అలానే ఉంటాయి కదా, అలానే మొత్తం అన్నీ తయారు చేసుకుందాము. వీటిని నేను తయారు చేసేటప్పుడు నాకు ఇంకోటి కూడా వచ్చిందండి. మనం మోదక్ తయారు చేసుకునే దానిలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అదైతే ఇంకా మంచి షేప్లో కూడా వస్తుంది. ఇలా ఈ షేపుల్లో తయారు చేసుకున్న అన్నిటినీ మనం ఇదే విధంగా ఒక మందపాటి ప్లాస్టిక్ స్పూన్ తోటి మధ్యలోకి కట్ చేసుకొని వీటిని కూడా మొత్తం అన్ని పీచెస్ని తయారు చేసుకుందామండి ఇలానే. ఇప్పుడు వీటన్నింటినీ ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రీజర్లో పెట్టండి. వీటిని ఒక గట్టి మూతున్న డబ్బాలో పెట్టుకుని గంట సేపు ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీనికి షైనింగ్ రావడానికి బైండింగ్ కలర్ వేసినప్పుడు ఉండటానికి ఒక సొల్యూషన్ చేసుకోవాలండి. పాన్లోని ఒక గ్లాసు నీరు పోసుకుని దానిలో ఒక 3 టీ స్పూన్లు అగార్ అగార్ పౌడరు, అలానే ఒక టీ స్పూన్ జెలటిన్ వేసుకుని జెలటిన్ పౌడర్ను కూడాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలాగా అగార్ అగార్ పౌడరు జెలటిన్ పౌడర్ కూడా 2 మిక్స్ అయిపోయినాయండి. ఇలా తయారైన నీటిని ఒక 6 నిమిషాల పాటు వదిలేసుకుందాం, రెస్ట్ ఇద్దాం.
గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి, గట్టి పడినవి. వీటిని ఇప్పుడు మనం ఒక స్కూవర్స్ తోటి గుచ్చుకొని దీని సాయంతోనే మనం మరుగుతున్న అగార్ అగార్ జెలిటన్ పేస్ట్లోని సొల్యూషన్లోని ముంచి కలరింగ్ వేసుకోవాలండి. అందు గురించి మనం స్కూవర్స్ ఈ తయారైన గట్టిగా గట్టి పడాలండి, లేకపోతే పై వరకు ఈ స్కూవర్స్ వచ్చేస్తాయి. వీటన్నింటినీ ఫిక్స్ చేసుకుని ఇలాగ ఏదన్నా మీ దగ్గర ఫోమ్ ఉంటే ఫోమ్ మీద కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక బియ్యం ఒక డబ్బాలో పోసుకొని వీటన్నింటినీ పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటన్నింటినీ ఈ బియ్యంలో గుచ్చేసుకున్నామండి స్క్యూవర్ సాయంతో. ఇప్పుడు 6 నిమిషాల పాటు నీటిలో కలిసిన అగార్ అగార్ జెలిటన్ సొల్యూషన్లోని మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, ఒక టీ స్పూన్ కేవడా ఎసెన్స్ వేసుకుని బాగా పొంగు వచ్చే వరకు, బాగా దగ్గరగా అయ్యే ఒక గట్టి సొల్యూషన్ అయ్యే వరకు కలుపుకుంటూ దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ లోలో చేసుకుని తయారు చేసిన పీచెస్ అన్నిటినీ స్క్యూవర్ సాయంతో దానిలో ముంచి ఎక్స్ట్రా ఉన్న దాన్ని రౌండ్గా తిప్పితే ఎక్స్ట్రా ఉన్న ఈ సొల్యూషన్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఇలా మొత్తం తయారైన ఈ సొల్యూషన్ అంతా మనం ఒక పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ కలర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సొల్యూషన్లో డిప్ చేస్తామండి గ్లేజ్నెస్ గురించి. అలానే మొత్తం అన్నీ తయారు చేసుకున్న పీచెస్ అన్నిటినీ ఈ జెలాటిన్ మిశ్రమంలోని డిప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆరడానికి. పీచెస్ అన్నీ ఆరిపోయినాయండి. ఇప్పుడు కలరింగ్ గురించి చిన్న చిన్న బౌల్స్లోని ఒక 5 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుని దానిలో కొన్ని డ్రాప్స్ గ్రీన్ కలర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. అలానే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా 5 టేబుల్ స్పూన్లు నీళ్ళల్లో వేసుకుని వాటిని కూడా కలిపి పక్కన పెట్టుకుందాం. పీచెస్కి మంచి కలర్ రావటానికి పింక్ కలర్ ఫుడ్ కలర్లో ఒక 2.5 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి దాన్ని కూడా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇలా మొత్తం 3 కలర్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం అగార్ అగార్ జెలాటిన్ మిశ్రమంలో ముంచిన పీచెస్ ఆరినాయండి. కొద్దిగా ఆరిన తర్వాత ఈ కలర్స్లో ముంచి ఎక్స్ట్రా కలర్ని ఒక ఇలా పేపర్ టవల్ మీద అద్దుకుంటే ఎక్స్ట్రా ఉన్న కలర్ వచ్చేస్తుంది. అలా ఒక 2 సార్లు డిప్ చేసుకొని ఇలా కలరింగ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసి మొత్తం 3 కలర్స్లోనే అద్దుకోవాలి. ఫస్ట్ గ్రీను, తర్వాత ఆరెంజ్, ఇప్పుడు పీచ్ కలర్ ఒరిజినల్ పింక్లోకి డిప్ చేసుకుందాం. ఆరిన తర్వాత కలర్స్ బాగా కనిపిస్తాయండి. ఇలానే మొత్తం అన్ని చేసుకుని స్టాండ్లో పెట్టేసుకుందామండి కొద్దిగా ఆరనడానికి. ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న అగార్ అగార్ సొల్యూషన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోని కొద్దిసేపు వేడి చేసుకుందాం. ఇలా మొత్తం కలరింగ్ అయిన పీచెస్ అన్నిటినీ వీటిలో డిప్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న సొల్యూషన్ని ఒకసారి రౌండ్గా తిప్పండి, మళ్ళీని మొత్తం అంతా బయటకు వచ్చేస్తాయి. వీటన్నింటినీ స్క్యూవర్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆరనిద్దామండి. 20 నిమిషాల పాటు బాగా ఆరిన పెసరపప్పు పీచ్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. సూపర్ గ్లేజీ తోటి కలర్ఫుల్ తోటి ఐపీస్ట్గా ఉన్న వీటిని చిన్న చిన్న జెమ్స్ అలానే లీవ్స్ తోటి డెకరేషన్ చేసి సర్వ్ చేయండి. ఇక ఎంత బాగున్నాయంటే అంత బాగుండే మంచి రుచితో ఉన్న ఈ పెసరపప్పు పీచ్ కేక్స్ని మళ్ళీ మళ్ళీ కావాలని అంటారండి. అలానే బర్త్డే పార్టీస్ అప్పుడు మీరు తయారు చేసి పెడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే. ఈ పెసరపప్పు పీచ్ కేక్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇక్కడ రాశానండి, చూసి తప్పకుండా తయారు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. సబ్స్క్రైబ్కి యూట్యూబ్ డబ్బులు అడగదు. అలానే నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.